Q9 న్యూస్కు స్వాగతం. సిరికొండ మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ ఎన్ఎం రాజారెడ్డి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల వారు హాజరై వారి పరిస్థితులను వివరించారు. కొన్ని శాఖల వారు హాజరు కాలేదు. అనంతరం గ్రామంలో నెలకొన్న సమస్యలు, డ్రైనేజీలు, సిసి రోడ్లు, హౌస్ పర్పస్గా ఇచ్చిన పర్మిషన్ కమర్షియల్గా ఎందుకు కట్టారని విష్ణువర్ధన్ రెడ్డి నిలదీయడం జరిగింది. నేను గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకున్నానని విష్ణువర్ధన్ రెడ్డి తెలియజేయడం జరిగింది. దీనిపై స్పందించిన ఉప సర్పంచ్ బాడల రామకృష్ణ కల్పించుకొని గ్రామ పంచాయతీ ఇవ్వలేదు అని అన్నారు. దీనిపై గ్రామ ప్రజలు ఇప్పుడే వారికి నోటీసులు పంపాలని గత గ్రామ సభలో చెప్పినా మీరు పట్టించుకోవడం లేదని గ్రామ యువత నిలదీయడంతో నోటీసు పంపుతున్నారని పంచాయతీ సెక్రటరీ శివకుమార్ Q9 న్యూస్తో మాట్లాడుతూ ఈ గ్రామ సభలో గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ బాడాల సంతోష్, వైస్ చైర్మన్ ఆకు గంగారాం, సభ్యులు వాల్గోర్ ప్రవీణ్, పారిపల్లి శివారెడ్డి, సూర్యనీడ గోపి మరియు దర్పల్లి బాపురావు, తోట బాలరాజు, కనుగందుల మురళి, కనుగందుల సతీష్, పారిపల్లి గంగాధర్, పారిపల్లి మురళి, వంచ మహేశ్వర్ రెడ్డి, వార్డు సభ్యులు అల్లిపురం శంకర్, ముసీర్, కారోబార్ ప్రవీణ్, గ్రామ యువత అత్యధికంగా పాల్గొన్నారు. మరి ఇది మన నీళ్ళు రాలేదు, మన పైన మన 2-3 బోర్లు ఉన్నాయి. సర్పంచ్ పైసలు తీసుకొని షటర్ పెట్టించాడు. మేమైతే నాకు ఆధారం లేదు, మేము అనము అంటుంది కాబట్టి షటర్ పెట్టి స్లో చేసేసింది అనుకో, నీకు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు నేను ఏమంటున్నా, సరే ఆ మాట అన్నారు కాబట్టి మనం మాట్లాడి దానికి వైర్ ముందు కదమ్మా. ఇప్పుడు షటర్ తీసేదాకా వైర్ లేచుకుంటే ఆయన క్లోజే కదా, షటరే క్లోజ్ అవుతుంది కదా, షటరే క్లోజ్ అవుతుంది కదా. మనం మాట్లాడిన వైపు చేసే చెప్పు. చేయించుకున్నాము, మీకు ఎందుకు అంటున్నారు. కాకపోతే ఇది మా గవర్నమెంట్ ఐడి, ఓకే అట్లా కాబట్టి ఇప్పుడు మా ఐడిలా మేము చేయగలుగుతాం. అంటే మేము జస్ట్ ప్రింట్ మళ్ళీ తీసిమని చెప్పొద్దు, ఎందుకంటే మనకు ప్రింటర్ లేదు. ఆన్లైన్ అయితే అవుతుంది, ఆన్లైన్ అయితే ఐడి ఉంటుంది. దానివల్ల ఐడి నెంబర్ ఆల్రెడీ ఎవరెవరు చేసుకున్న ఐడి నెంబర్ వాళ్ళ రూల్స్ వాళ్ళకి ఉంటాయి, వాళ్ళ రూల్స్ వాళ్ళు మాట్లాడుకుంటారు అంతే. మన రూల్స్ ఏందో మన వాస్తవంగా ఇప్పుడు అందరం అంటున్నాం, నేను కూడా అంటున్నా, ఉన్నదంటే నేను కూడా. ఇప్పుడు ఏదైతే మన జాగ ఇట్లా పెట్టి పర్మిషన్ ఇచ్చినాం కదా, ఆయన జాగ ఉన్న కాడికి వెళ్ళి కంపౌండ్ వాళ్ళు పెట్టుకోమని అంతే. అంతే అయినా మనకు ఆయన ఒక ఫీడ్ కూడా అవసరం లేదు. ఎన్ని కథలు మన మిల్లు కూడా పెట్టుకోమన్నారు.
సంఘం మంచిగా లేదు, కూర్చోడానికి బాగా ఇబ్బంది ఉన్నది. నాకైతే అదే సమస్య ఉన్నది. మహిళా సంఘం కరెక్ట్ కూర్చుంటాయి, అక్కడ ఉన్న పాత ఎంఎస్ ఇచ్చారు, వాళ్ళు అసలు సరిగా లేదు, అసలే ప్రతి ఒక్కరు వడ్డీ కావాలంటే అకౌంట్ కొట్టాలంటారు. బ్యాంకులో కూడా ప్రింట్ ఇస్తలేరు, ఇవ్వకపోతే సొంతంగా ఖాతా నెంబర్ తీసుకుపోయి పర్సనల్ గా రాపించుకోవాలని చెప్పేసి వడ్డీ కడుపు రాడంటారు. ఆల్రెడీ వచ్చినాము, అది సీన్ తోటి మాట్లాడి సీన్ అదే చెప్పిండు. చెప్తే నేను గోడ కొడుతూ కనిపిస్తా అని చెప్పిన. వాళ్ళు ఏమన్నారు, ప్రశాంత్ గారు చెప్పింది అడిగినాక చెప్తున్నా. అయితే ప్రశాంత్ దయానందు నువ్వు అది అట్లా జాగ్రత్త లేదు, ఎట్లా కడతావు అని అన్నాను. చెప్పి మాట్లాడు. అలంకరించిన సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వీడీసీ మెంబర్స్కి, గ్రామ పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. హెల్త్ స్టాఫ్, అంగన్వాడీ, ఐకేపీ అందరికీ నమస్కారం. యువతలకు బాధ్యతలకు మళ్ళా సీజనల్ వైజ్గా వచ్చే వ్యాధుల గురించి కూడా సర్వే చేస్తూ ఉంటాము. ముఖ్యంగా ఇప్పుడు వచ్చేది అంటే ఇప్పుడు సీజన్ ఫ్లూ కాబట్టి ఎక్కువగా మన ఇప్పుడు సిరికొండలో 2 కేసులు డెంగ్యూ నమోదైనాయి. వాళ్ళకు ట్రీట్మెంట్ జరిగింది, రికవర్ అయ్యారు. అంటే స్టాగ్నైట్ పాయింట్లు గుర్తించి పూజ అంటే మన గవర్నమెంట్ హాస్పిటల్ టెస్ట్ చేయించుకుంటే పెడుతున్నాం ప్రస్తుతానికి అయితే ఇంకా సీజన్ చాలా ప్లాన్ చేస్తారు. నర్సరీలు అయితే 10,000 బ్యాగులు ఇప్పించేసినాం. ఈ రోజు నుంచి విత్తనాలు పెడుతున్నాం. ప్రస్తుతానికి ఏమేమి గర్భవతులకు, బాలింతలకు ఫుడ్ పెడతాము డైలీ. 3 to 5 పిల్లలకు పూర్వప్రాథమిక విద్య చేస్తాము. కాకపోతే పిల్లల్ని మా దగ్గర ఎక్స్ట్రా అన్నీ తీసుకుంటున్నారు. 4 years బిలో వాళ్ళనే ప్రైవేట్ స్కూల్లో పంపుతున్నారు. మాకు అదొకటి కష్టమవుతుంది అంగన్వాడీ టీచర్స్కి. 4 years లోపల కొంచెం తీసుకోవద్దని చెప్పండి ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి. మా దగ్గర స్ట్రెంత్ ఉండకపోతే మన అంగన్వాడీస్ వెళ్ళిపోతాయి మన సిరికొండలో. అది ముగ్గురికి ప్రాబ్లం అవుతున్నది. కొంచెం నా స్కూల్ వెనకాల పక్కకు బ్యాడ్ స్మెల్ వస్తుంది ప్రైమరీ స్కూల్ వాళ్ళవి, అది కొంచెం డిస్పర్స్ చేయించండి. వీడియో వచ్చింది మేడము. అక్కడ పిల్లలు తెలవకుండా వెళ్ళిపోతున్నారు. బ్యాడ్ స్మెల్ వస్తుంది, అలా వాటర్ లేదు కదా, బ్యాడ్ స్మెల్ వస్తున్నది. కొంచెం నాకు వెనకాల కొంచెం మంచిగా చేపిస్తుంది, ఒకటే ప్రాబ్లం ఉంది నాకు. తీసుకోవద్దని చెప్పండి. రాసి ఇప్పుడు మన లెటర్ ప్యాడ్ మీద ఎంఈఓకు రాసి ఆల్రెడీ ఎంఈఓకు లెటర్ ప్యాడ్ మీద రాసి ఇచ్చేసి ఇప్పుడు స్కూల్లోకి ఎవరు చెప్పలేదు. ప్రతిదీ కూడా ఈ నుంచి గ్రామ సభల్ని ఫైనల్ చేయడం అంటే లబ్ధిదారులు అది రైతు బంధు కానీ ఇంకా వేరే ఏ గవర్నమెంట్ స్కీమ్ ఏదైనా కానీ ఇండ్లని కానీ గృహలక్ష్మి కానీ ఏదైనా కానీ ఇంతకుముందు లెక్క కాదన్నా ఏదన్నా ఇంతకుముందు లెక్క లెటర్ రాసి షార్ట్ మోబాయిల్ లేదు. ఇప్పుడు గ్రామ సభ ఏది కానీ ఇక్కడ గ్రామ సభలో ఫైనల్ చేసి ఇప్పుడు జరిగే చూడ మన ఛాన్స్ రాదు. లాస్ట్ 24
అప్లై చేసుకోమనండి, మళ్ళీ ఛాన్స్ రాదు ఎలక్షన్ అయిపోతుంది. ఒకటి ఒకటి ఒకసారి ఏమి డబ్బు నేటి రోజున జరిగిన సిరికొండ గ్రామ సభ యందు పై అంశాలతో పాటు 1/1/2024 తేదీ నాటికి 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు కోసము ఫామ్ 6 ద్వారా అప్లై చేసుకోవాలి, లేదా సైట్ ఉంటుంది మీకు ఎలక్షన్ కమిషన్ది, దాని ద్వారా అయినా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది లాస్ట్ అవకాశము. తర్వాత రాబోయేది లోక్సభ ఎలక్షన్ ఉంటుంది, గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఉంటాయి. మళ్ళీ కొత్తగా ఓటర్ ఐడి తీసుకోకపోవచ్చు. కాబట్టి మీకు గ్రామ సభలో చర్చించడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఎక్కడైనా అందుబాటులో లేకుండా స్కూల్లో అక్కడ కాలేజీలో ఎక్కడైనా పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా తెలియపరచండి. అదేవిధంగా కరోనా మళ్ళీ వేవ్ స్టార్ట్ అయింది. JN1 వేరియంట్ అని ఆల్రెడీ మన దగ్గర ఒక 40 కేసులు వచ్చినట్టున్నాయి తెలంగాణలో. కాబట్టి ఫ్రీ బస్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం లేడీస్ మాస్క్ ధరించడం, అందుబాటులో ఎక్కువ అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళకండి. చలి బాగుంది, ఆ వేరియంట్ బాగా స్పీడ్గా స్ప్రెడ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మన ఇంట్లో ఉన్న ఆడవారందరికీ తెలియపరచాలి ఆ విషయాల్లో. మనం కూడా అత్యవసరం అయితేనే వెళ్ళండి, ఊరికేనే బయటకు వెళ్ళకండి. అదేవిధంగా ప్రజాపాలన మన గవర్నమెంట్ కొత్త తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయినాక ప్రజాపాలన నిర్వహించబడుతుంది. దానికి డేట్ ఇవ్వడం జరిగింది. 28 డిసెంబర్ నుంచి 6 జనవరి మధ్యన మన సిరికొండ గ్రామ సభ కూడా మళ్ళీ డేట్ తీసుకుంటారు. ఆ డేట్లో మీ లబ్ధిదారులు అవన్నీ ఇతర అంశాలు గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఏ వస్తే అవి మళ్ళీ ఫైనల్ చేస్తాం గ్రామ సభలో. దాంతోపాటు వీక్షిత్ భారత్ సంకల్ప యాత్ర 2047 సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఈ ప్రోగ్రాం నిర్వహించడం పడుతుంది. ఇది కూడా మనకు ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్ రోజు మనకి వెహికల్ వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి ఆ స్కీమ్లలో మనం ప్రతి స్కీమ్లో అందరూ పార్టిసిపేట్ అయిందా లేదా దానిపైన వాళ్ళు వివరణ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు పూర్తి స్థాయిలో మనకు సమాచారం మొత్తం సెంట్రల్కి సంబంధించిన అన్ని స్కీమ్లు వివరిస్తారు. కాబట్టి దీని డేట్ వచ్చినప్పుడు మేము మళ్ళీ టామ్ ద్వారా తెలియపరుస్తాం. ఇట్టి గ్రామ సభ యందు వివిధ శాఖలకు సంబంధించిన అంశాలు చర్చించడం జరిగింది. పెద్ద మొత్తంలో జనాలు పాల్గొనడం జరిగింది. అన్ని శాఖల అధికారులు కూడా చాలా వరకు రావడం జరిగింది. ఇక కొందరు అటెండ్ కాలేకపోయారు. అటెండ్ అయిన వాళ్ళు వారి శాఖకు సంబంధించిన వివరాలు, వాళ్ళు చేస్తున్న అభివృద్ధి పనులు, ఇతర అంశాలన్నీ చెప్పడం జరిగింది. హెల్త్ శాఖ వారు కానీ ఇతర శాఖ, అదేవిధంగా గ్రామ పంచాయతీకి సంబంధించిన అంశాలు కూడా చర్చించడం జరిగింది. తీర్మానం చేయడం జరిగింది కొన్ని అంశాలు. దీనిలో భాగంగా విష్ణువర్ధన్ రెడ్డి గారి ఇల్లు అది ఆల్రెడీ పర్మిషన్ గతంలో ఇవ్వడం జరిగింది. అది బిల్డింగ్ పర్మిషన్ ఇష్యూ చేయడం జరిగింది. అది హౌస్గా ఇష్యూ చేయడం జరిగింది. అది కమర్షియల్గా ఉంది కాబట్టి దానిపైన నోటీస్ ఇవ్వడం జరుగుతుందని. ఆ నోటీస్ తదనంతరం ఆయన వివరణ చూసిన తర్వాత దానిపైన తదుపరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.